సెలవు రోజు వచ్చింది లేదా సండే వచ్చింది అంటే మన సౌత్ ఇండియన్స్లో ఎక్కువగా ప్రిఫర్ చేసేది బిర్యానీ. బయటికి వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి అంటే మెనూ మొత్తం వెతుకుతాం, లాస్ట్కి బిర్యానీకి సెటిల్ అవుతాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గురించి నేను చెప్పేది. బిర్యానీ అనేది మనందరికి ఒక ఎమోషన్. ముఖ్యంగా హైదరాబాదీస్కి అయితే బిర్యానీ అనేది ఒక ఎమోషన్. బిర్యానీ ముందు పెట్టుకొని దాంతోపాటు ఒక కోక్ పెట్టుకొని ఉల్లిపాయలు, సాలడ్స్ ఇవన్నీ పెట్టుకొని తిన్నాక మళ్ళీ ఏదైనా డెజర్ట్, ఏదైనా హల్వా లాంటిదో, డబుల్ కా మీఠా లాంటిదో ఇవన్నిటితో తృప్తిగా తింటేనే మనకి సండే అనేది ఫుల్ అనిపిస్తుంది, ఎంజాయ్ చేసామనిపిస్తుంది. ఎస్, నథింగ్ రాంగ్. ఇష్టమైనవి అప్పుడప్పుడు తినాల్సిందే, కానీ క్వాంటిటీ మరియు మోడరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్వాంటిటీ మోడరేషన్ని అటుంచితే బిర్యానీని ఎప్పుడు తినొద్దు, ఎలా తినొద్దు అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. బిర్యానీతో మనం జనరల్గా ఏమేమి తింటాం? ఇంట్లో బిర్యానీ చేసుకుంటే దాని పక్కన ఒక రైతా, ఒక ఏదైనా గ్రేవీ కర్రీ లాంటిది, మిర్చి కసాలం లాంటిది, ఎక్స్ట్రాగా స్వీట్ లాంటిది, సేమియానో, డబుల్ కా మీఠానో, దాంతోపాటు కొన్ని డ్రింక్స్ లాంటివి తీసుకోవడము ప్లాన్ చేస్తూ ఉంటాం, రైట్? సో బిర్యానీ తిన్నప్పుడు మనం కొన్ని పద్ధతుల్ని పాటించడం ద్వారా దాని పట్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మనం చాలా వరకు కూడా కంబ్యాట్ చేయొచ్చు. మన రుచిని, మన ఎంజాయ్మెంట్ని ఎక్కడ పోగొట్టుకోకుండా ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి హోటల్లో కాకుండా ఇంట్లో బిర్యానీ చేసుకొని తినే ప్రయత్నం చేయండి. తద్వారా మనకి కల్తీ నూనెలు అనేవి యాడ్ అవ్వవు. రెండవది, సరే బయటే తిన్నామే అనుకోండి, మనకి ప్లేట్లో అంత బిర్యానీ వస్తుంది. హండీ బిర్యానీ లాంటి వాటిల్లో అంత గిన్నెలో పెట్టిస్తారు రెస్టారెంట్ వాళ్ళు. అందులో సగం తీసి పక్కన పెట్టేద్దాం. సో క్వాంటిటీని మనం సగం చేసుకోవడం ఒకటి. ఆయిల్ని ఇంట్లో ఉంటే ఆయిల్ని తగ్గిస్తాము. మనం రెగ్యులర్గా తినేదానిలో సగం పార్ట్ మాత్రమే తింటాము, మిగతా సగం పక్కన పెట్టేస్తాం. ఆ పక్కన పెట్టింది మళ్ళీ మీరే తినకండి, అది పక్కన పెట్టేసేయండి, అది మనకు కాదు. దెన్ పార్టీస్ లాంటివి ఉన్నప్పుడు, లేదా మీరు రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినాలన్నప్పుడు, లేదా ఇంట్లో చేసుకున్నాం బిర్యానీ తినాలన్నప్పుడు, ముఖ్యంగా పార్టీస్ లాంటివి ఉన్నప్పుడు ప్రిఫర్ ఆఫ్టర్నూన్స్, మధ్యాహ్నం పూటే లంచ్లోకి ఈ పార్టీస్, ఈ బిర్యానీస్, హెవీ ఐటమ్స్ అన్నీ తినే ప్లాన్ చేసుకోండి. పైన చెప్పిన ఆ 2 సూత్రాలను పాటిస్తూ ఎక్కువగా రాత్రుళ్ళు కాకుండా మధ్యాహ్నం పూట ఈ బిర్యానీస్ తినే ప్లాన్ చేసుకోండి. బయట కానీ ఇంట్లో కానీ ప్లాన్ చేసినప్పుడు రాత్రుళ్ళు మనం ఇలాంటి హెవీ ఐటమ్స్ తిన్నప్పుడు తృప్తిగా, భోజనం నిండా తృప్తిగా అనిపిస్తుంది, కానీ అది మనకి బాడీకి చేసే చేటు ఎక్కువ, మళ్ళీ మన నిద్ర మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఇదంతా కూడా. అలా కాకుండా బిర్యానీస్ మధ్యాహ్నం పూట తినండి, కమ్మగా తినండి, అందులో పీసెస్ ఎక్కువగా తినండి. రైస్ కంటే కూడా పీసెస్ ఎక్కువగా తినండి. అందులో ఉండే మసాలాసు, నూనెలు తగ్గించి తీసుకోండి. ప్లస్ బిర్యానీతో పాటు ఈ డ్రింక్స్ తాగడం అనేది కట్ ఆఫ్ చేసేసేయండి. కొన్ని త్యాగాలు చేయాలి. ఇష్టమైనవి తిందాం, మోడరేషన్లో తిందాం, కొన్ని కట్ ఆఫ్ చేసేద్దాం. సో సాలడ్స్ ఫస్ట్ తినేసి కొంచెం గ్యాప్ ఇచ్చి బిర్యానీ తినడం ప్లాన్ చేయండి. బిర్యానీతో మీరు ఆనియన్స్ లాంటివి తినచ్చు. అలాగని బిర్యానీతో పాటు డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేద్దాం. అలాగే బిర్యానీ తినేసాక స్వీట్స్ లాంటివి అవాయిడ్ చేద్దాం. హెవీ మీల్ తిన్నాక మంచి డెజర్ట్, స్వీట్తో కూడింది తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఈ డబుల్ కా మీఠాలు ఎక్కువగా తింటుంటారు. ఇట్లాంటివి స్వీట్స్ అవాయిడ్ చేసేసేయండి. స్వీట్స్, డ్రింక్స్ కట్ ఆఫ్ చేద్దాం. ఆయిల్ని తగ్గిద్దాం. ప్రిఫరబుల్లీ ఇంట్లో ప్రిపేర్ చేసిన బిర్యానీ తిందాం. నైట్ టైం మాత్రం బిర్యానీస్ వద్దు. చిన్న చిన్న సవరణలు చేసుకుంటూ మనకి ఇష్టమైన ఫుడ్ని దూరం చేసుకోకుండా కమ్మగా లాగించవచ్చు. అలాగే రైస్ని తక్కువ చేసి అందులో ఉన్న పీసెస్ ఎక్కువ తినే ప్లాన్ చేయండి. సో దట్ ప్రోటీన్ వస్తుంది మనకి, కార్బ్స్ అనేవి కొంచెం తగ్గించుకుంటాం. సో సింపుల్గానే ఉంది కదా. అలాగే నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్ పీపుల్ కూడా బిర్యానీలు చేసుకుంటారు, కానీ అందులో ఉన్న కూరగాయల్ని కొన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. క్యారెట్స్, బీన్స్ ఇట్లాంటివి వేస్తాం కదా, చాలామంది కూరగాయలన్నీ ఏరి పక్కన పెట్టేయడం చేస్తూ ఉంటారు. అలా కాకుండా రైస్ని తక్కువ చేసి అందులో ఉన్న కూరగాయ ముక్కల్ని ఎక్కువగా తినే ప్లాన్ చేయండి, వెజిటబుల్ బిర్యానీస్ లాంటివి తింటే కనుక. సో బెటర్. చక్కటి వర్షం పడుతుంది, బిర్యానీ మంచిగా లాగించండి, కానీ పైన చెప్పిన సవరణలు యాడ్ చేసుకుంటే హెల్తీ బిర్యానీని మనం ఆస్వాదించవచ్చు.